సర్దాల్సింది డిఫెండ్ చేయాల్సింది దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది, పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్ 7 బ్లాక్స్కి, కానీ కట్టింది 4 బ్లాకులే. దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికి ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోవడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ఇప్పుడు మన యాజ్ ఎ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఉంది, మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు, దాని నుంచి ఏం పుడుతుందో మనకు తెలుసు. అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లో మనం ప్రస్తావించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి, నష్టపడిపోతుందని చాలా ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది. ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాలు ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవం ఇది ఆయనకు చాలా కన్సర్న్ చేస్తాం. బట్ మనం ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి, అంతే కదా. నేను అది కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలని నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టర్నల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ఇది ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను. అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని ఇమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా, సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి. మనీ రేసింగ్కి ఇదొక వీళ్ళు డ్యామేజ్ చేశారు, ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది. దిస్ షుడ్ బికమ్ అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇదో మన ఈ ఎంటైర్ కాంప్లెక్స్. దెన్ ఇట్స్ కన్ఫైన్డ్ టు టూరిజం. సో యాజ్ ఎ పార్టీగా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను, మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం, దుర్గేష్ గారితో మాట్లాడాం, ఒకరిద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారి అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి.